నమస్కారం, నా పేరు రాజేశ్వరి. నేటి సిటీ న్యూస్కు స్వాగతం. మంచిర్యాల పట్టణంలో చేపట్టిన అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగరరావు తెలిపారు. మంచిర్యాల పట్టణ నియోజకవర్గ అభివృద్ధికి చేపట్టిన పనుల నిర్మాణాలు సాధ్యమైనంతగా త్వరితగతిన పూర్తి చేసేందుకు అధికారులు పట్టణ ప్రజల సహకారంతో కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే ప్రేమసాగరరావు తెలిపారు. శుక్రవారం విశ్వనాథ ఆలయ ప్రాంగణంలో షాపింగ్ కాంప్లెక్స్ ను కూల్చివేసే కార్యక్రమాలను పరిశీలించి ఎమ్మెల్యే మాట్లాడారు. గురువారం ప్రారంభించిన ఆలయ ప్రాంగణంలోని షాపింగ్ కాంప్లెక్స్ ను 2-3 రోజుల్లో పూర్తి చేయడం జరుగుతుందని, అంతేకాకుండా ఆలయాల అంతర్భాగంలో కూడా ఆగమ శాస్త్ర పండితుల సలహాలతో మెరుగుపరిచేందుకు కృషి చేస్తామని అన్నారు. అలాగే పట్టణంలోని రోడ్డు వెడల్పు కార్యక్రమాల్లో ఐటీ పార్కు నిర్మాణ పనులను, లక్ష్మీ టాకీస్ నుండి రంగపేట వరకు వెళ్లే ఫ్లోర్ లైన్ రోడ్డు నిర్మాణాలు, పట్టణంలో మాతా శిశు ఆసుపత్రి పనులు ఇదివరకే చేపట్టడం జరిగిందని, వచ్చే 5-6 నెలల్లో ఇవన్నీ పూర్తి చేయడం జరుగుతుందన్నారు. ఈ గుడి కార్యక్రమం కూడా అందరితో మాట్లాడి, ఆగమశాస్త్ర పండితులు, వాస్తవత పండితులు అందరితో మాట్లాడి ఇట్లా వెకేట్ చేస్తున్నాం కాబట్టి మొత్తం ఇట్లా చేద్దాం, వాళ్ళ సలహా తీసుకోవాలి. ఎందుకంటే గుళ్ళన్నీ పాత పడిపోయింది, 60 ఏళ్ళు అయిపోయింది. వాటి పరిస్థితి కూడా అంటే ఇప్పుడు రిపేర్ కాకుండా ఆలోచన పూర్తిగా చేద్దామని ఆలోచన వచ్చింది. తప్పకుండా ఆలోచిస్తుంది. అయిపోయిన తర్వాత ఒకసారి వాళ్ళు మొత్తం మ్యాప్ తయారు చేసి వాళ్ళని పిలిపించి చూసి వాళ్ళతో పూర్తి డ్రాయింగ్ తీసుకొని దాని ఎస్టిమేట్ ఎంత తీసుకొని ప్రభుత్వం నుంచి ఒక 3 అయితే ఆల్మోస్ట్ అయిపోతుంది. ఇంకా కోర్టు మా ఇక్కడి వ్యాపారస్తులు మేము అందరం కలిసి ఇంత చేసి ప్రయత్నం చేసుకుంటాడు. గుడి కూడా ఇప్పుడు ఎట్లయితే మిగతా చేసినా దాన్ని కూడా ప్రతిష్ట తీసుకొని చేస్తాం. మా రోడ్డుకు సంబంధించిన మొన్ననే చెప్పిన, వర్షాకాలం అనుకూలిస్తే దీపావళి వరకు ప్రయత్నం చేస్తాం. లేకపోతే December 31 వరకు ఖచ్చితంగా కంప్లీట్ అవుతుంది. January 1 కాలేజ్ రోడ్ కలిపినప్పుడు ఈ 5 నుంచి శ్రీనివాస గార్డెన్ కూడా కలిపినాం కాబట్టి ఆల్మోస్ట్ మొత్తం టౌన్ కవర్ అవుతుంది. ఇంకా మిగిలిన వేరే వేరే శాంక్షన్స్ కూడా గవర్నమెంట్ ప్రభుత్వం ఉన్నాయి, అవి కూడా ప్రాసెస్ చేస్తుంది. ఏదైనా కూడా నెక్స్ట్ 1-2 years లోపల 2 నెలల లోపల హాస్పిటల్ అయిపోతాయి, రోడ్లు అయిపోతాయి. ఏదైతే లక్ష్మీ డాక్టర్ నుంచి ప్రయోజనం అది కూడా అయిపోతుంది. గోదావరి బ్రిడ్జ్ ఏదైతే అది కూడా చివరి తీసుకొస్తారు, లేకపోతే అయిపోతుంది. ఇండస్ట్రియల్ పార్క్ అయితే పేమెంట్ ఆల్మోస్ట్ అయిపోయింది, 5% దాటిపోయింది. ఇవాళ మండే నుండి మనం దూరకు అయిపోయిన తర్వాత 21 తర్వాత 22 తర్వాత పొజిషన్ తీసుకొని లెవెలింగ్ చేసి మొత్తం లేఅవుట్ ఖచ్చితంగా. ఇండస్ట్రియల్ పార్క్ కూడా ఇండస్ట్రియల్ పార్క్లో కూడా ఒక 30 ఎకరాలు వీళ్ళకి ఆటో పోతుంది. ఒక 120 ఎకరాలు ఇండస్ట్రియల్ పార్క్ ఎంఎస్ఐ, ఇంకో 50 ఎకరాలు ఐటీ కోసం మిక్స్డ్ చేసి పెడుతున్నాం. అందరిని అప్లోడ్ చేసుకొని చేస్తాం. అన్ని అనుకూలిస్తూ 2,000 మందికి ఉద్యోగాలు అట్లీస్ట్ ఎన్నికల కన్నా ముందు ఏర్పాటు చేస్తాం. ఆ తర్వాత 4-5 ఏళ్ళు మేము కష్టపడితే 10,000. ఈ 10,000 తర్వాత మేము చేసేది ఉంది, ఆటో పని అదే వెళ్ళిపోతుంది, మేము చేసేది. సో అన్ని రంగాలు, వైద్య కానీ, విద్య కానీ, ఉద్యోగాలు, అగ్రికల్చర్ కానీ, ఇట్లా అన్ని రంగాలు వస్తే ఇంటర్ప్రైజెస్ ఫిష్ ఫండ్ కూడా అది కూడా ఇంకో 15 రోజుల్లో వస్తాయి. వర్షాకాలం స్టార్ట్ చేస్తారు. చూడాలి. మిగతా అన్నీ ఏవైతే చెప్పినా ప్రతి ఒక్కటి వస్తుంది. ఇంటర్నేషనల్ స్టేడియం వస్తుంది. ఒకటి పార్క్ కొంచెం అన్నీ ఒకసారి బాగా అవుతాయి. అవన్నీ అయిపోయినాక అందుకని పార్క్ అనేది కొంచెం ఫోకస్ చేసేయాలి. 20 ఎకరాల పార్క్ కూడా ఈ టర్మ్లో అవుతుంది. అది కూడా నా భోజనం హైదరాబాద్ వరకు రాదు. ఖచ్చితంగా ప్రపంచంలో ఉన్న యూరోపియన్ కంట్రీస్ కానివ్వండి, మలేషియా, సింగపూర్ కానివ్వండి, వెస్టర్న్ కంట్రీస్ కానివ్వండి, వీళ్ళందరూ పోతారు. టీం అంతా చూసుకున్నారు. అన్ని 3 యూరోపియన్ కంట్రీస్లో, అమెరికా, వెస్టర్న్ కంట్రీస్లో, ఈ ఈస్టర్న్ కంట్రీస్లో ఇవన్నీ కలిపితే ఎట్లుంటుందో ఆ థీమ్ తీసుకుని వస్తాం. కాబట్టి ఖచ్చితంగా అది కూడా 3 సంవత్సరాల పిల్లల కానీ 75 సంవత్సరాలు 85 సంవత్సరాల పిల్లలు కూడా అలా పోతే బయటకు వెళ్తాం. పొద్దున 7 గంటలకు పోతే రాత్రి వీడ వంటలు మంచిగా ఉండనే ఫీలింగ్ తయారు చేసి పెడతాం. కాకపోతే సమయం పడుతుంది. అది పెట్టుకున్నప్పుడు వేరే కార్యక్రమం పెట్టుకోవచ్చు. దాంట్లో బాగా మైక్రోలో కింద దాకా వచ్చుకోవాలి. ఇట్లా ఏది కూడా అంటే మంచిర్యాల పట్టణానికి ఇంతవరకు ఏవైతే పైకి చూసుకుంటూ వస్తున్నాం అవన్నీ కార్యరూపం దాన్ని పూర్తి నిలబడతాయి. రైతులకు కానీ మిగతా అందరికీ అన్ని రకాలు చేసుకుంటూ వస్తాం. అంటే ఎవరిని ఏ సెక్షన్ నుంచి పెట్టే ప్రసక్తి రైతులకు, రైతు కూలీలకు, ఆటో డ్రైవర్లకు, అంటే ఏ రకంగా వాళ్ళు ఈ అభివృద్ధి దాంట్లో పాత్ర వాళ్ళు తీసుకోవాలి, హోల్డర్ చేయాలి. ప్రతి ఒక్క నియోజకవర్గం, ప్రతి ఒక్క స్టేక్ హోల్డర్. అప్పుడు
అప్పుడే ఇంక్లూజివ్ గ్రోత్ సస్టైనబుల్ అని దృష్టిలో పెట్టుకొని నడుస్తున్నాం. తప్పకుండా అవుతుంది. అబ్జర్వేట్ క్లారిటీ ఉంది. మంచిర్యాలకి ఏం కావాలి, నియోజకవర్గానికి ఏది చేస్తే మన రాష్ట్రంలో నెంబర్ 1 అయిపోవాలి. అదొకటి. అది తప్ప ఇంకేం లేదు. అంటే ప్రతిదీ మంచిర్యాల నుంచి రాష్ట్రం చేసుకోవాలి. చెన్నూరు ఎమ్మెల్యే రాష్ట్ర గనులు కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి ఈ నెల 14న మందమరి పర్యటన సందర్భంగా పట్టణంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుందని కాంగ్రెస్ నాయకులు మేడిపల్లి నర్సింగ్ తెలిపారు. మంత్రి పదవి చేపట్టి మొదటిసారిగా మందమరికి వస్తున్న సందర్భంగా పట్టణ ప్రజలు పాకిస్తాన్ క్యాంపు నుండి మందమరి వరకు ర్యాలీ ఉంటుందన్నారు. కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని ఆయన కోరారు. కార్మిక శాఖ గనుల శాఖ మంత్రివర్యులు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రేపు మొట్టమొదటిసారిగా మన కాన్స్టిట్యున్సీకి వస్తున్న సందర్భంలో రేపు 4 గంటలకు పాకిస్తాన్ క్యాంపు నుండి దొర్ల బంగ్లాల పాలచెట్టు మార్కెట్ బస్టాండ్ యాపాల్ మీదుగా బైక్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది మందమరి పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో. దీనికి రేపు మందమరి పట్టణంలో ఉన్నటువంటి 24 వార్డు కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ మరి అధిక సంఖ్యలో హాజరు కావడం జరుగుతుంది. మరి మందమరి పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు రేపు గౌరవ మంత్రివర్యులు వివేక్ వెంకటస్వామి గారికి అత్యంత అంగరంగ వైభవంగా ఘన స్వాగతం పలకడం జరుగుతుంది. కావున మరి 24 వార్డు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మరి ఈరోజు మందమరి పట్టణ B1 క్యాంపు కార్యాలయంలో ముఖ్యమైన కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించుకొని రేపటి కార్యాచరణను రూపొందించడం జరిగింది. తప్పకుండా రేపు మరి వివేక్ వెంకటస్వామి గారి బైక్ ర్యాలీ అత్యంత మరి వైభవంగా విజయవంతంగా మరి దీన్ని విజయవంతం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సిపిఐ కార్యవర్గ సభ్యుల సమావేశంలో జిల్లా 4వ మహాసభలను సంబంధించిన వాల్ పోస్టర్లను ఆ పార్టీ నాయకులు విడుదల చేశారు. ఈ నెల 21, 22 తేదీలు నిర్వహించే సిపిఐ జిల్లా 4వ మహాసభల పోస్టర్లను విడుదల చేయడం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కలవేని శంకర్ మాట్లాడుతూ ఈ నెల 21, 22 తేదీలో నిర్వహించే జిల్లా 4వ మహాసభలను సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కొనమనేని సాంబశివరావు, సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వాసిరెడ్డి సీతారామయ్య హాజరు కానున్నారని, ఈ సభలకు జిల్లా వ్యాప్తంగా కార్యవర్గ సభ్యులు కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. మంచిర్యాల జిల్లా పార్టీ మహాసభలు 21వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు జరుగుతాయి. ఈ 22వ తారీఖు రోజు జరిగేటువంటి మహాసభల్లో ఇందాక జిల్లా కార్యదర్శి గారు చెప్పినట్టు రాష్ట్ర కార్యదర్శి గారు, జాతీయ కార్యవర్గ సభ్యులు, వారితో పాటు మన జిల్లాకు సంబంధించినటువంటి రాష్ట్ర సమితి సభ్యులు, జిల్లా కార్యవర్గ సభ్యులు, ప్రజా సంఘాల నాయకులు, మండల పార్టీల బాధ్యులు అందరూ పాల్గొంటారు. అయితే ఇది ఉమ్మడి జిల్లా ఉన్నప్పటి నుంచి కూడా ఈ జిల్లాకు సంబంధించినటువంటి అన్ని వనరులు ఉన్నా అల్లున్నోట్లో శనన్నట్టు ఇది పారిశ్రామిక ప్రాంతం, దినదినం అభివృద్ధి చెందుతున్నటువంటి ప్రాంతం. అయినా ఈ ప్రాంతానికి ఏ ప్రభుత్వాలు వచ్చినా చిన్న చూపు చూసేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. సౌతి తల్లి ప్రేమ చూపేటువంటి మహాసభలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ ప్రాంతం దినదిన అభివృద్ధితో పాటు అడ్డకులుల యొక్క పరిస్థితి ఏంటి, అలా అసంఘటిత రంగంలో పనిచేస్తున్నటువంటి పరిస్థితులు ఏంటి, అట్లాగే ఓసీలు వెలిసినాయి, వాటికి వ్యతిరేకంగా కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమాలు చేసింది, ఊర్లు కొట్టుకపోయినాయి, వాతావరణం అంతా చిందరవిందరమైనాయి. ఆ ఓసీలు నిర్వహిస్తున్నటువంటి యజమానులు ఇవాళ అక్కడ పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ వర్కర్ల జీతాలు సరిగా ఇవ్వడం లేదు, మోటార్ వర్కర్స్ యూనియన్ హక్కుల్ని కాలరాస్తూ ఉన్నారు. వీటన్నింటి పట్ల రాజకీయ జోక్యాలు తగినవి కావు. ఏ కార్మిక సంఘాలు అయితే ఉంటాయో ఆ కార్మిక సంఘాల యొక్క హక్కులు నిలబెట్టేటువంటి ప్రాధాన్యత కార్మిక సంఘాల ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాను. ఈ మహాసభలలో ప్రతి అంశాన్ని చర్చిస్తాం. ఈ జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం కమ్యూనిస్ట్ పార్టీ అన్ని విధాలా కష్టపడి పోరాటాల ద్వారా హక్కుల్ని సాధించుకుంటామని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాను. కనుకనే ఈ మహాసభలలో ప్రతి పౌరుడు ఈ జిల్లాలో జరుగుతున్నటువంటి మహాసభలో వ్యాపార వర్గాలు, అన్ని వర్గాల ప్రజలు ఈ ఎర్రజెండాను ఆదరించి దీని ఎదుగుదలకు తోడ్పాటును ఇవ్వడం ద్వారా ప్రజల యొక్క హక్కుల కోసం పోరాడేటువంటి వాళ్లకు చేయుతనియండి, తోడ్పాటునియండి. జరుగుతున్నటువంటి అన్యాయాల అక్రమాల పట్ల ఎర్రజెండా ఎదురొడ్డి పోరాడుతుందని చెప్పి ఈ అంశాలన్నింటినీ కూడా
దృష్టిలో పెట్టుకొని మహాసభల విజయవంతానికి ఆతిథ్యం ఇస్తున్నటువంటి మంచిర్యాల పట్టణ ప్రజలు దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ మహాసభల విజయవంతానికి కృషి చేస్తారని చెప్పి విజ్ఞప్తి చేస్తారు. ఆదిలాబాద్ రేంజ్ అవినీతి నిరోధక శాఖ డీఎస్పీగా జి మధు సిసిసి నస్పూర్లోని మంచిర్యాల జిల్లా ఏసీపీ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పనిచేసిన డీఎస్పీ కరీంనగర్ రేంజ్ ఏసీపీ ఆఫీసుకు బదిలీపై వెళ్లారు. సిసిసి నస్పూర్లోని మంచిర్యాల జిల్లా ఏసీపీ కార్యాలయంలో ఆయన శుక్రవారం బాధ్యతలు స్వీకరించగా ఏసీపీ అధికారులు సిబ్బంది ఆయనకు పుష్పగుచ్చాలు అందజేసి స్వాగతం పలికారు. ఇదివరకు ఇక్కడ పనిచేసిన విజయ్ కుమార్ కరీంనగర్ రేంజ్ ఏసీపీ కార్యాలయానికి బదిలీపై వెళ్లారు. ఆయన స్థానంలో సిద్దిపేట ఏసీపీగా పనిచేసిన జి మధు ఆదిలాబాద్ రేంజ్ మంచిర్యాల అవినీతి నిరోధక శాఖ ఆఫీసుకు బదిలీపై వచ్చారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ ఆదిలాబాద్ రేంజ్ పరిధిలో అవినీతిని రూపుమాపడానికి కృషి చేస్తామన్నారు. ప్రభుత్వ అధికారులు లంచాల కోసం డిమాండ్ చేస్తే నేరుగా ఏసీపీ ఆఫీసుకు వచ్చి ఫిర్యాదు చేయవచ్చని టోల్ ఫ్రీ నెంబర్ 1064ను సంప్రదించవచ్చని తెలిపారు. చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామికి మంత్రి పదవి రావడంతో మందమరిలోని జగదాంబేశ్వర ఆలయంలో కాంగ్రెస్ నాయకుడు అఖిల భారత యాదవ సంఘం జిల్లా అధ్యక్షుడు బండి సదానందం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. మందమరి మండలం తిమ్మపూర్ గ్రామంలో జగదాంబేశ్వర స్వామి ఆలయ నిర్మాణం కోసం ఇక్కడ గుడి కట్టిస్తున్నామని చెప్పి నరేష్ శర్మ ఇంకా రామేశ్వర శర్మ తమ్ముడు విజయ్ కూడా ఒకరోజు ఇక్కడ విషయాన్ని నా దృష్టికి తీసుకురావడం జరిగింది. నేను ఆ రోజు చెన్నూరు నియోజకవర్గంలో మన మందమరి మండలంలో ఇంత బ్రహ్మాండమైన దేవాలయం కడతా ఉన్నారు, మరి ఒకసారి వెళ్ళి చూసేద్దామని ఆ రోజు రావడం జరిగింది. ఆ రోజు వచ్చి చూస్తే ఇక్కడ నిజంగా ఈ జిల్లాలో ఎక్కడ లేనటువంటి విధంగా అన్ని రకాల అంటే అన్ని దేవతలు పెట్టి ఒక బ్రహ్మాండమైన పూజ కార్యక్రమం, వీళ్ళు చదువుకున్నటువంటి ఒక డాక్టర్ పట్ట కానీ వాళ్ళు వదిలిపెట్టి పూజారిగా ఉండడం నిజంగా చాలా బాగా నాకు నచ్చి ఆ రోజే నేను ఈరోజు మంత్రివర్యులు ఆనాటి చెన్నూరు శాసనసభ్యులు డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారి దృష్టికి, అదేవిధంగా పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు యువ నాయకులు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి ఎంపీ గడ్డం వంశకృష్ణ గారి దృష్టికి, సార్ మరి మన నియోజకవర్గంలో ఇంత బ్రహ్మాండమైన కార్యక్రమాన్ని జరుపుతూ ఉన్నారు, తప్పకుండా మీరు రావాలి సార్ అని చెప్పి నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది. చేసిన తర్వాత ఆ రోజు నా మాట గౌరవించి సారు ఇక్కడికి రావడం జరిగింది. వచ్చి చూసి సార్ కూడా చాలా సంతోషపడ్డారు. ఆ రోజే ఇంతమంది ముందే చెప్పడం జరిగింది, నేను నా కాన్స్టిట్యున్సీలో జరుగుతున్నటువంటి ఈ దేవాలయ నిర్మాణం కోసం నేను ఏం సాయం చేయడానికైనా నేను ఉన్నా, నేను ముందుకు వస్తా, మీకు ఏ అవసరం ఉన్నా నా దృష్టికి తీసుకురండి అని చెప్పడంతో అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఆ రోజు అదే రోజు ఇక్కడ ఒక బోరు కావాలి, మాకు బోర్తో పాటు మోటార్ కావాలి, ఇంకా కొంత రోడ్డు కరెంటు సమస్య ఉన్నది సార్ అని ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకురావడంతో వెంటనే ఏ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఆఫీసర్లతో మాట్లాడి ఇమ్మీడియట్గా ఇక్కడికి రానికి రోడ్డు సౌకర్యం లేకుండే వెంటనే కేతనపల్లి సార్ కమిషనర్ గారితో మాట్లాడి రోడ్డు వేపించడం జరిగింది. దాంతోపాటు ఈరోజు ఇక్కడ బోరు మోటార్ కూడా వేపించడం జరిగింది. నేను ఆ రోజు వచ్చిన రోజు ఒకటే మొక్కుకోవడం జరిగింది. మా ఎమ్మెల్యే గారు ఎప్పుడు కూడా ప్రజాసేవ కోసం తప్పించేటువంటి కుటుంబం, ప్రజాసేవ కోసమే ముందు నడిచేటువంటి వ్యక్తి. మరి ఆయనకు ఈ ఎమ్మెల్యే కాదు, మంత్రి పదవి కూడా వస్తే ఇదే దేవాలయంలో 101 కొబ్బరికాయ కొట్టి మొక్కులు చెల్లించుకుంటా అని చెప్పి చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు ఇక్కడికి వచ్చి 101 కొబ్బరికాయ కొట్టడం జరుగుతుంది. మేము ఏదైతే మొక్కుకున్నామో ఆ మొక్కుకున్న ప్రకారంగా ఇవాళ 101 కొబ్బరికాయ మాకు సార్ మంత్రి పదవి రావడం, 101 కొబ్బరికాయ కొట్టుకోవడం జరుగుతుంది. భారీ వర్షాలకు రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లి నియోజకవర్గంలోని చాందర్నగర్ అండర్పాస్ రైల్వే బ్రిడ్జికి వరద నీరు ముంచెత్తింది. దీంతో వాహనదారుల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి.
రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని చాందానగర్ అండర్పాస్ రైల్వే బ్రిడ్జిలో గురువారం ఉదయం కురిసిన భారీ వర్షాలకు బ్రిడ్జి నిండిపోయింది. దీంతో వాహన యజమానుల రాకపోకలకు ఇబ్బందులు కలిగాయి. ఇక్కడ నుండి మాదాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, మియాపూర్ పరిసర ప్రాంతాలకు సాఫ్ట్వేర్ ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు వెళుతుంటారు. ప్రస్తుతం ఈ బ్రిడ్జిలో నిండిపోయిన వర్షపు నీటిని స్థానిక కార్పొరేటర్, ఎమ్మెల్యే, జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్, సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంతో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మారబోయిన రవి యాదవ్ సొంత డబ్బులతో బ్రిడ్జిని ఉన్న నీటిని గత 4 రోజుల క్రితం తొలగించారు. నేటి సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమైన సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.